హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టోఫెల్ కి సంబంధించి డిసెంబర్ నెలకు గాను ఇవ్వబడిన ఈ స్లైడ్స్ ద్వారా చూసారు కదా. స్లైడ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ప్రైమరీకి సంబంధించి స్పీకింగ్, లిజనింగ్. స్పీకింగ్ అనేది వేరే వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు లిజనింగ్ అనేది చూసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి మనం తెరుచుకుందాం. మీకు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇవ్వబడిన ఈ పీడిఎఫ్లు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనం లిజనింగ్ అనే ఐటమ్ని కానీ క్లిక్ చేసినట్లయితే, ఆ బాక్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని అవన్నీ మనకి క్లియర్గా ఉంటాయి. చూసారు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి మీరు చదువుకోండి. మీకు ఈ పీడిఎఫ్ని కూడా ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లిజనింగ్ అనేది మీకు తెలుసు కదా, ఎప్పుడు మనకు ఉన్న విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటో చూద్దాం. క్వశ్చన్ టైప్ 1 చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ టైప్ 1లో లిజన్ అండ్ మ్యాచ్ టు ఏ పిక్చర్. లిజన్ అండ్ మ్యాచ్ టు ఏ పిక్చర్. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, స్టూడెంట్స్ విల్ సీ 3 pictures and listen to a sentence. They need to find the picture that matches the sentence that they heard. ఇక్కడ వాళ్ళు ఈ సెంటెన్స్ ని మ్యాచ్ చేసుకోవాలి. ఏదైతే కరెక్ట్గా వాళ్ళు చదువుతున్న రీడింగ్ స్లైడ్లో ఏ సెంటెన్స్ అయితే సూట్ అవుతుందో దాంతో వాళ్ళు మ్యాచ్ చేయాలి. అది ఒకసారి చూసినట్లయితే శాంపిల్ క్వశ్చన్స్ లోని లిజన్ టు ఆడియో గివెన్ ఇన్ ద క్వశ్చన్ 1 to 3. లుక్ ఎట్ ద పిక్చర్స్, ఫిల్ ఇన్ ది కరెక్ట్ సర్కిల్ ఆన్ యువర్ ఆన్సర్ షీట్. జాగ్రత్తగా విని 1 నుండి 3 ప్రశ్నలకు సంబంధించి ఆడియో అనేది ఉంటుంది. ఆ ఆడియోని విని మీరు ఈ ప్రశ్నలకు ఆన్సర్ అయ్యాలి. మీరు లాస్ట్లో వీటికి సంబంధించి ఈ పీడిఎఫ్లో ఈ మొత్తం క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి, దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మైక్ అనేది క్వశ్చన్ 1కి మనకు కనబడుతుంది. ఆ మైక్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ ఆడియో విని ఆ మూడిట్లో ఏది సరైన ఆన్సరో మీరు క్లిక్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆడియో విందాం. ఒకసారి చూడండి. Robert and Lisa are feeling cold. ఇంకోసారి వినండి. Robert and Lisa are feeling cold. ఓకే, విన్నారు కదా. ఇప్పుడు మీరు చూసినట్లయితే రాబర్ట్ అండ్ లీసా ఫీలింగ్ కోల్డ్ అట. అది ఎక్కడ కరెక్ట్గా సూట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. చూసారు కదా. ఏది ఫీలింగ్ కోల్డ్ అనే దానికి ఇక్కడ ఏ పిక్చర్, ఏ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఉందో చూసి దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఐ థింక్ ఈ ఆన్సర్ ఈజ్ బి. నౌ సీ ద సెకండ్ పిక్చర్. లిజన్ టు ది ఆడియో. The airplane is flying above the clouds. విన్నారు కదా. ఇది మీరు విన్న తర్వాత ఏరోప్లేన్ అనేది క్లౌడ్స్ ఫ్లయింగ్ అంటే మబ్బుల్లో ఎగురుతుంది అనే అర్థంలో చెప్పారు కదా. దీనికి సంబంధించి మీరు కరెక్ట్ ఏబిసి అనేది చూసుకోండి, ఏది కరెక్ట్గా ఉంది. ఇంకొకసారి ఆడియో కానీ వినాలనుకుంటే మీరు మైక్ని ప్రెస్ చేసుకుని మీ పీడిఎఫ్లో మరలా వినొచ్చు. ఓకే. నా క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో చూసినట్లయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా స్క్రిప్ట్ చూడాలి. అంటే ఇక్కడ మీకు మైక్లో వినని వాళ్ళకి ఇక్కడ క్వశ్చన్ కూడా
స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. జాకీ చాపింగ్ ద వెజిటేబుల్స్ అని థర్డ్ క్వశ్చన్ కి. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. క్లౌడ్స్ పైనుంచి ఎగురుతున్నాయి అన్న దాంట్లో సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ పిక్చర్, కరెక్ట్ ఆన్సర్ ఏ పిక్చర్ కి అయితే సూట్ అవుతుందంటే ఏ, ఆన్సర్ ఏకి సూట్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు లిజనింగ్, నేను మీకు 2-3 మైక్ ఎలా వినాలన్న విషయాన్ని కూడా తెలియజేశాను కనుక ఆ మైక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆడియో అనేది వినపడుతుంది. దీన్ని మీరు ఐఎఫ్బీస్లో కానీ స్మార్ట్ టీవీస్లో కానీ మీ మొబైల్స్లో కానీ కూడా పిల్లలకు బ్లూటూత్ కనెక్ట్ చేసి వినిపించవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ బాక్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బాక్సుల్లో మీరు వీలైతే ఆన్సర్స్ కూడా రాయాలి. అక్కడ చూసారు సగం ఆఫ్ బాక్స్ లాగా మనకు షేప్ అనేది కనబడుతుంది. ఓకే, జాకీ చాపింగ్ ద వెజిటేబుల్స్. ఈ ఒక్కసారి నేను ఇక్కడ స్క్రిప్ట్ చదివాను కదా, మీరు దీనికి సంబంధించి ఆడియో వినండి. ఆడియో వింటే అది తెలుస్తుంది మీకు. అంటే ఇక్కడ ఆడియో విని అర్థం చేసుకుని కొంతమంది రాసినట్లయితే, ఒకవేళ ఆడియో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ప్లే అవ్వలేకపోయినా అది స్క్రిప్ట్ చదివి మీరు రాసుకోవచ్చు. Jack is chopping the vegetables. విన్నారు కదా, ఈ విధంగా మనకి ఆడియో అనేది అక్కడ వినబడుతుంది. ఇప్పుడు జాకీ చాపింగ్ ద వెజిటేబుల్స్ అన్నదానికి కరెక్ట్ గా ఉన్నది ఇక్కడ చూడండి. అగైన్ ఏ ఈజ్ సూట్స్ ఫర్ ద ఆన్సర్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్. ఏ అనేది సూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ టైప్ 2లో బేసిక్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఆ బేసిక్ కాన్వర్జేషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఉంటాయో ఒకసారి చదువుతాను, వినండి. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, లిజన్ టు ది కాన్వర్జేషన్స్, ప్రొవైడ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 to 6 అండ్ చూజ్ the one that sounds good. The one that sounds good. ఎస్, అక్కడ మనకి ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ కరెక్ట్గా, అంటే ఈ కాన్వర్జేషన్లో మన కరెక్ట్ ఆన్సర్ అనేది, అక్కడ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ ఏది ఉంటుందో దాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. దాన్ని మీరు నోట్ చేసుకుని మీ నోట్స్లో ఉంచుకోండి. తర్వాత లాస్ట్లో వీటిని చెక్ చేసుకోండి. ఓకే, ఇన్స్ట్రక్షన్స్, ఆడియో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మనం డైరెక్ట్గా శాంపిల్ క్వశ్చన్స్ 4, 5కి వెళ్దాం. అక్కడ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవు. ఆ క్వశ్చన్ 4 విని అక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఉంటుందో దాన్ని మీరు ఎంచుకోవడం ద్వారా ఈ క్వశ్చన్స్ 3 పూర్తవుతాయి. శాంపిల్కి క్వశ్చన్ 4 చూద్దాం. ఓకే, వినండి. Option A. What's your favorite thing about this new restaurant? They have an amazing selection of dresses. Option B. What's your favorite thing about this new restaurant? They have an amazing selection of desserts. Option C. What's your favorite thing about this new restaurant? They have an amazing selection of dishes. ఓకే, ఇక్కడ 1, 2, 3 క్వశ్చన్ అనేది సేమ్గా ఉంటుంది. కానీ కాన్వర్జేషన్లో అటునుంచి రెస్పాండింగ్ అనేది ఏ వ్యక్తి కరెక్ట్గా అయ్యారు అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్గా ఉంది. దెర్ ఈజ్ అమేజింగ్ డిషెస్ అని ఆన్సర్ చెప్పడం జరిగింది కనుక క్వశ్చన్ 4కి ఆన్సర్ సి అనేది అవ్వవచ్చును. కనుక మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే క్వశ్చన్ 5, క్వశ్చన్ 6ని కూడా మీరు వినండి. విని మీరు వాటిని చేసుకోండి. ఇప్పుడు చూసినట్లయితే మనం ఇక్కడ ఇంకా క్వశ్చన్ టైప్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 6 క్వశ్చన్స్ వరకు చూసాం. దాన్ని మనం ఇంకా ఈ పీడిఎఫ్లో కానీ చూసినట్లయితే మీకు క్వశ్చన్ టైప్ 3లో డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్ ఉంది. డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఒకవేళ మీరు ఆడియో విన్నా మంచిదే, ఇన్స్ట్రక్షన్ చదువుతారు, వినండి. ఆడియోలో ఆ ఆడియో సింబల్ ప్రెస్ చేస్తే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వినొచ్చు. ఆ రకంగా విద్యార్థులు కూడా ఇన్స్ట్రక్షన్స్ వినిపించవచ్చు. Listen to a conversation and answer the question. Fill in the correct circle on your answer sheet. విన్నారు కదా,
ఆన్సర్ షీట్లో కరెక్ట్గా సర్కిల్ని ఫిల్ చేయమన్నారు. ఇప్పుడు నేను మోడల్కి సంబంధించి 7 క్వశ్చన్ 8th క్వశ్చన్ ఉన్నాయి కదా, ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి పెడదాం అనుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడతో ఈ యొక్క స్లైడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 6, 7 క్వశ్చన్స్ అనేవి అయిపోయి 7, 8 క్వశ్చన్స్ అనేవి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 7th క్వశ్చన్ చూడండి, వాట్ డిడ్ జాసన్ కాల్ అబౌట్. జాసన్ అనేది ఏ విధంగా పిలువబడుతున్నాడు అనే అర్థంలో ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, శాంపిల్ క్వశ్చన్స్ మనం ఏంటి ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 8 చేద్దాం. ఇక్కడ 7, 6, 8 అలా ఉన్నాయి. ఆ తర్వాత 11 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఈ సెక్షన్లో 10 క్వశ్చన్స్ అనేవి మనకి 11 ఉన్నాయి. మొత్తం 6 వరకు మనం చూసాం. ఇంకో 5 క్వశ్చన్స్ సంబంధించి ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్ని సర్కిల్ చేయమన్నారు. ఇక్కడ డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్ అనే దాంట్లో చూసినట్లయితే మనకి ఈ ఆడియో ఇన్స్ట్రక్షన్స్ కూడా విని వీటిలో మనకి ఇప్పుడు 6 క్వశ్చన్స్ వరకు మనం ఆన్సర్ చేసాం. క్వశ్చన్ టైప్ 3లోకి వచ్చేసరికి వరుసగా 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ 7, 8 ఇచ్చారు. ఓకే కాదు, క్వశ్చన్ టైప్ 3లో 7, 8 రెండే క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మీరు ఆడియో వినడం ద్వారా ఆన్సర్ చేయొచ్చు. అదొకసారి ఏ విధంగా ఆడియో విని ఏది కరెక్ట్గా అనిపిస్తుందో ఆన్సరు దానికి మీరు సర్కిల్ చేసుకోవాలి. ఒకసారి 7వ ఆడియో వినండి. ఈ ఆడియోకి సంబంధించి 7వది, వాట్ డిడ్ జాసన్ కాల్ అబౌట్. జాసన్ అనేది దేని గురించి కాల్ చేశారనే అర్థంలో ఒక క్వశ్చన్ అనేది ఫామ్ చేశారు. ఇక్కడ మనం ఆడియో వినకుండా ఆన్సర్ అనేది చెప్పడం కష్టం కనుక ఆడియో వినండి. Listen and then answer a question. Listen to a voicemail. Hi, it's Jason. I found your wallet at the coffee shop downtown. Swing by and pick it up when you get the chance. ఓకే, విన్నారు కదా. ఇక్కడ ఒక మిస్సింగ్ పెట్ గురించి అక్కడ తను కాల్ చేసినట్టుగా ఉన్నాడు. అలాగే 8th క్వశ్చన్ కూడా మీరు ఆ విధంగా వాయిస్ విని ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ టైప్ 4లో చూసినట్లయితే మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదే లాస్ట్, అంటే 11 మార్క్స్ కానీ మనకి డిజైన్ చేసినట్లయితే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లిజన్ టు ది గివెన్ ఆడియో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇదంతా లిజనింగ్ సంబంధించే కనుక ప్రైమరీలో లిజనింగ్ సంబంధించి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ వీటిని డిజైన్ చేయడం జరిగింది. వీటిని కానీ వినిపించి విద్యార్థులతో బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు టోఫెల్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు మంచి స్కోరింగ్ చేసుకోగలుగుతారు. ఒకసారి చూడండి శాంపిల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. వైవర్ మోట్స్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ద మెడివల్ క్యాజిల్స్. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆడియో అనేది వినండి. విన్న తర్వాత ఆన్సర్ చేయండి. 9th క్వశ్చన్కి ఒకసారి మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ని కూడా మీరు తర్వాత ఆడియోస్ విన్న తర్వాత మీరు ఆన్సర్ మీకు గెస్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆడియో వినండి. Many centuries ago, in an era when medieval kings and queens ruled from magnificent castles, a need arose to fortify these regal abodes. Extensive measures were implemented to ensure the safety of these majestic castles. Laborers were given the responsibility of digging trenches around the castles, formidable ditches that encircled the entire fortress, sometimes filled with water. The primary intent behind these trenches was to serve as a tough defense, deterring any potential adversaries and keeping them at bay. విన్నారు కదా,
ఈ మెడివల్ క్యాజువల్స్ అనేవి ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారో అన్నదానికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ అనేది ఒక ఆడియో పారాగ్రాఫ్ ఉంది అక్కడ. దాన్ని విన్న తర్వాత మాత్రమే 10-11 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఆ ఆన్సర్స్ ఇవ్వదలుచుకోవట్లేదు, మీరే ఒకసారి వాటిని ఫైండ్ అవుట్ చేయండి. చూశారు కదా, ఈ విధముగా మీరు 11 ప్రశ్నలు అంటే 4 క్వశ్చన్స్ టైప్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ టైప్స్ 11 ప్రశ్నలు ఆన్సర్ చేసిన తర్వాత మీరు చెప్పిన ఆన్సర్స్ కరెక్టో కాదో అన్నదాన్ని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఆన్సర్కి ముందుగానే ఆన్సర్స్ కీస్ చూడవద్దు. మీకు మీ అండర్స్టాండింగ్ మీరు టెస్ట్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ కీలోకి వెళ్ళండి. ఈ పీడిఎఫ్ని ఎలా సమర్థవంతంగా యూజ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.